ఇక ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, కలెక్టర్ రాజర్శీషా, ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తాము చేపట్టిన కార్యక్రమాల ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నతాధికారులకు వివరించారు. I request then special officer. So all officers ఇప్పుడు మన థీమ్ వైజ్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ థీమ్ వచ్చేసి మళ్ళీ ఇండివిజువల్ అండ్ తర్వాత మున్సిపల్ కమిషనర్. సో 2-3 మినిట్స్ చేయండి. తర్వాత నేను నెక్స్ట్ థీమ్ మళ్ళీ హెల్త్ అట్లా థీమ్ వైజ్ దయచేసి రెడీ. పీపీటీ ఆల్సో కైండ్లీ రన్ ద పీపీటీ అన్నమాట. సో మీకు ఏదైతే మనకి టోటల్ సో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఏవైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో అవి ఫీల్డ్ లెవెల్లో కాస్త ఇంటెన్సివ్ గా ప్రజల్లోకి వెళ్ళాలి. ఏదైతే గవర్నమెంట్ ఇంటెన్షన్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఇంటెన్షన్స్ ప్రకారంగా ఫీల్డ్ లెవెల్లో మనకి ఆ పథకాలు అమలు జరగాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకున్నా కూడా ఇవి ఏవైతే వాళ్ళ రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటినే మనము కొంత ఇంటెన్సివ్ గా చేసాము. సో ఈ కార్యక్రమాలు అనేది ఫర్దర్ గా కూడా జరుగుతూ ఉండాలి. అంటే మనం 99 డేస్ ప్రోగ్రామ్, సో 99 డేస్ అయిపోయింది క్లోజ్ అయిపోయిందని కాకుండా ముఖ్యంగా ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది ఫర్దర్ గా కూడా కంటిన్యూ జరగాలి. సో జిల్లాలో ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది గవర్నమెంట్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఒక ఛానల్ అంటే అపాయింట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ యాక్టివిటీస్ ఏవైతే 99 డేస్ చేశారో సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ఇదే ఈ యాక్టివిటీస్ అనేది ఇదే ఇంటెన్సిటీతో ఫర్దర్ గా కూడా చేస్తూ ఉండాలి, వాటిని కంటిన్యూ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఏమంటే చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఇనిషియేటివ్స్ అనేది తీసుకుంటారు. సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా 1 or 2 ఇనిషియేటివ్స్ అనేది చెప్పడం జరిగింది. అంటే హెల్త్ చూసుకుంటే ఫీడింగ్ రూమ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో అదేవిధంగా పోలీస్ సైడ్ నుంచి కూడా ట్రాఫిక్ పార్క్స్ అనేది పెట్టడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఏదో ఒక యాక్టివిటీని టేకప్ చేయడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటే మనకి ఇది పెట్టే మెయిన్ ఉద్దేశం ఏమంటే మీ అంటే జిల్లాకి అవ్వచ్చు అది డిపార్ట్మెంట్ కావచ్చు ప్రగతి ప్రణాళిక అంటే అది ఒక ప్లానింగ్ అనేది మీరు